సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ సాయి ఎస్కెళ్ళే మినీ వ్లాగ్స్. ఈరోజైతే మరొక న్యూ వీడియోతో అయితే నేనైతే మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు వీడియో ఏమిటంటే మన నర్సంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బలగా ప్రవీణ్ కుమార్ గారి దగ్గరికి అయితే మనమైతే వచ్చాము. ఈరోజు స్పెషల్ ఏమిటంటే అన్న బర్త్డే. అయితే మేమైతే మా జలుమూరు కుర్రోళ్ళందరం కలిసి అయితే మనమైతే అన్నకి విష్ చేయడానికి అయితే వచ్చాము. నేనైతే వ్లాగ్ అయితే తీశాను. అదైతే చాలా బాగుంటుంది. మీ అందరూ చూసి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనకైతే టైం అయింది, మనమైతే బయలుదేరాలా. అక్కడికి వెళ్ళాక మనమైతే కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, పోదాం రండి. జనసేన మీటింగ్ మేమైతే ఇప్పుడు జనసేన మీటింగ్కి అయితే పోతున్నాం. అక్కడికి వెళ్ళాక నేనైతే బ్లాగ్ అయితే తీస్తాను. మనమైతే ఇప్పుడు హెచ్పి బంక్ దగ్గరికి అయితే వచ్చాం. ఎందుకంటారా, బైకులకి అయితే పెట్రోల్ అయితే ఉండాలి కదా. పెట్రోల్ అయితే మన కళ్యాణ్ అయితే వేస్తున్నారు. మనమైతే బండిలో పెట్రోల్ అయితే వేసుకుని మనమైతే ముందుకు పోదాం. ఇగో మేమందరం అయితే వెళ్తున్నాం, జలుమూరు కుర్రాలు వీళ్ళందరూ. మన కుర్రాలు అయితే మాత్రం జనసేనకి సంబంధించింది ఏ మీటింగ్ అయినా, ఏ విషయమైనా సరే అందరూ పాల్గొంటారు, ముందుగా వస్తారు. మేము వస్తామన్నా అని చెప్పి మన జనసేనకి సంబంధించిన ఎక్కడ ఏ మీటింగ్ ఉన్నా వీలైతే ముందుగానే ఉంటారు. ఎక్కడికైనా సరే మేము వస్తామన్నా అని ఫస్ట్ అయితే సిద్ధంగా అయితే ఉంటారు. ఇప్పుడైతే నర్సంపేటలో అయితే బైక్ ర్యాలీ అయితే ఉంది. మేము మా జలుమూరు కుర్రోళ్ళం అందరం అయితే మేమైతే వెళ్తున్నాం. ఎగ్జాక్ట్లీగా ఒక 15 మంది అయితే వెళ్తున్నాం అన్నకి విష్ చేయడానికి. అలాగే ర్యాలీ కూడా ఉంది నర్సంపేటలో, అది కూడా కంప్లీట్ అయితే చేస్తాం. అందరం కలిసి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే మాత్రం. ఓకే, మనమైతే నర్సంపేట వెళ్ళాక మనమైతే కలుద్దాం. మధ్యలో ఏమైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే నేనైతే వ్లాగ్ అయితే తీస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన కుర్రలు అయితే ఎంత ఉత్సాహంగా ఉన్నారో. ఇప్పుడైతే మన ఎన్ఎస్ బైక్ మీద కనిపిస్తున్నారు కదా, వెనకతలు కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఆ ఎన్నకైతే వీర అభిమాని. ఎక్కడ మీటింగ్ అయినా ఫస్ట్ అయితే ఉంటారు. ఓకే, మనమైతే ముందుకు పోదాం, వెళ్ళాకైతే మాట్లాడదాం. చూడండి ఫ్రెండ్స్, అందరం అయితే కలిసి అయితే ప్రశాంతంగా పోతున్నాము. ఈరోజు క్లైమేట్ కూడా మాకైతే సహకరించింది. చాలా కూల్గా అయితే ఉంది క్లైమేట్ అయితే మాత్రం. మనమైతే ముందుకైతే పోదాం. ముందుకు పోయిన తర్వాత ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే నేనైతే వ్లాగ్ అయితే తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇప్పుడు చూస్తున్నారు రాన సంత. ఇక్కడైతే మాత్రం ప్రతి లక్షవారం ఇక్కడైతే మాత్రం సంత అయితే జరుగుతుంది. మా సైడ్ అయితే మాత్రం ఈ సంత అయితే చాలా ఫేమస్. ఇక్కడైతే రీజనబుల్ రేట్లు అయితే దొరుకుతాయి. మేకలు, కోళ్ళు, కాయగూరలు, బట్టలు, ఏ టు జెడ్ ఐటమ్స్ అయితే ఇక్కడైతే దొరుకుతాయి. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ అయితే మాత్రం శివుని కోవలి. ఇక్కడైతే చాలా ఫేమస్. ఈ సంత అయితే మాత్రం వారంకి ఒకసారి అయితే జరుగుతుంది, అది లక్ష్మీవారం. మా సైడ్ అయితే చాలా ఫేమస్. ఇప్పుడైతే మనం ముందుకైతే పోదాం. ఇప్పుడైతే మా తమ్ముడైతే మీ అందరికైతే హాయ్ అయితే చెప్తున్నారు. ఇప్పుడు మనం మా ఊరు నుంచి ఎగ్జాక్ట్లీ చలవన్పేట తర్వాత రైట్ తీసుకుంటే స్ట్రైట్గా ఒక 12 కిలోమీటర్స్ అయితే ఉంటుంది నర్సంపేట. అక్కడికైతే మనం ఇప్పుడు పోతున్నాం. అక్కడే ర్యాలీ అయితే ఉంటుంది. మనమైతే ముందుకు పోదాం. స్ట్రైట్గా పోయిన తర్వాత జమ్మూ జంక్షన్ దగ్గర మనమైతే రైట్ టర్న్ తీసుకోవాలి. రైట్ టర్న్ తీసుకుంటే నర్సంపేట వస్తుంది. స్ట్రైట్గా ఇంకా నర్సంపేట నుంచి లెఫ్ట్కి తీసుకుంటే వెళ్ళిపోవడమే. ఇప్పుడైతే తిలారు అయితే వచ్చింది, తిలారు గ్రామం. ఆ ముందుకు పోతే తిలారు గేట్ అయితే ఉంటుంది, రైల్వే గేటు. అది కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తాను. దగ్గర
మనమైతే ఇప్పుడు తెల్లారి రైల్వే గేట్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ బ్రిడ్జి అనేది కొత్తగా కడుతున్నారు. ఈ బ్రిడ్జి కానీ ఓపెన్ అయితే మనకైతే ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా స్ట్రైట్గా శ్రీకాకుళం హైవేకి డైరెక్టర్ అయితే మనం వైజాగ్ శ్రీకాకుళం వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా. అంత ట్రాఫిక్ జామ్ అయితే ఉండదు. ఇదైతే మ్యాక్సిమం ఈ సంవత్సరంలో అయితే ఓపెన్ అయితే అయిపోవచ్చు. ఇదైతే కట్టడం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 3 years అవుతుంది, 3-4 years అయితే అవుతుంది. ఇప్పటికైతే కంప్లీట్ అయితే అయ్యింది. మ్యాక్సిమం ఈ సంవత్సరంలో అయితే ఓపెన్ అయితే అయిపోవచ్చు. ఈ సంవత్సరం అయితే ఓపెన్ అయిపోతే అంత ఇబ్బంది అయితే మనకైతే ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మనమైతే తెల్లారి గేట్ అయితే దాటాం. ఇక్కడ నుంచి ఒక 4 kilometers ఉంటుంది నర్సంపేట అంతేని. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా పచ్చని పొలాలు, ఎంత బాగుందో క్లైమేట్ అయితే మాత్రం. మీరైతే ఇప్పుడు చూస్తున్నారు కదా వినాయకుడి బొమ్మలు, అవి అయితే వీడియో తీయాలా లేదా అనేది ఈ వీడియో కింద అయితే మీరైతే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే వినాయక అయితే నెక్స్ట్ మంత్లో ఉంది కదా. నేనైతే వినాయకుడి బొమ్మలన్నీ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. నేనైతే వీడియో చేయాలా లేదనేది మీరైతే నా వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి. మనమైతే ఇప్పుడు జమ్మూ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదైతే హోటల్ మొన్న కట్టారు, ఓపెన్ ఇప్పుడైతే తెలీదు. విశాఖపట్నం 139 చూసారు కదా బోర్డు. ఇదంతా జమ్మూ జంక్షన్. మనమైతే ఇప్పుడు జమ్మూ జంక్షన్ ఫ్లైఓవర్ కింద అయితే మనం ఉన్నాం. ఈ జమ్మూ జంక్షన్ నుంచి మనమైతే రైట్ టర్న్ అయితే తీసుకోవాలి. ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ టర్న్ అయితే తీసుకోవాలి. నర్సంపేట సిటీలోకి అయితే మనమైతే ఎంటర్ అయిపోతున్నాం. అయితే చూసారు కదా మసీదు, నర్సంపేట మసీదు. ఇప్పుడైతే మనమైతే నర్సంపేటలోకి అయితే ఎంట్రన్స్ అయిపోయాము. ఎంట్రన్స్లో మనకైతే మాత్రం బాగానే ఉంటుంది. మరి అంత పెద్ద సిటీ అని చెప్పలేను కానీ మాదిరిగా అయితే పర్వాలేదు మన నర్సంపేట అయితే మాత్రం. హీరో షోరూమ్ చూస్తున్నారు కదా మీరైతే. మనమైతే ఇప్పుడైతే నర్సంపేటలోకి వచ్చాం. మనమైతే ఇంకాస్త ముందుకు పోయిన తర్వాత పోలాకి బోర్డు అనేది ఒకటి వస్తుంది. అక్కడైతే మనము లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మన ప్రవీణ్ అన్న హౌస్ అయితే వస్తుంది. మనమైతే ఇప్పుడు ప్రవీణ్ అన్న హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మాత్రం ఫుల్ సెలబ్రేషన్స్ అయితే అవుతున్నాయి. అయితే ఇక్కడైతే మాత్రం అందరికీ జెండాలు అయితే ఇస్తున్నారు వెహికల్స్కి అయితే కట్టడానికి. ఇప్పుడైతే మా ఫ్రెండ్ నేను ఒక జెండా అయితే తీసుకున్నాం వెహికల్ కట్టడానికి. మనమైతే ప్రవీణ్ అన్ని మీట్ అవుతాం. జై జనసేన, హ్యాపీ బర్త్డే ప్రవీణ్ అన్నయ్య. మొత్తానికైతే మేమైతే మాత్రం ప్రవీణ్ అన్న అయితే కలిసాం. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. బర్త్డే విషెస్ కూడా చెప్పేసాం. ఇక్కడైతే మాత్రం సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయి మన ప్రవీణ్ అన్న అయితే మాత్రం హౌస్ నుంచి అయితే బయటకు అయితే వస్తున్నారు. మనమైతే ఇప్పుడైతే చూసి మనమైతే ఎంజాయ్ అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. మేమైతే ప్రవీణ్తో సెల్ఫీలు వీడియోలు అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే ర్యాలీ అయితే స్టార్ట్ అవబోతుంది. అందరం కలిసి ర్యాలీకి అయితే పోతున్నాం. మనం ర్యాలీలో అయితే కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే బాంబులు అయితే పెట్టారు, అదైతే చూసి ఎంజాయ్ అయితే చేయండి.
సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ర్యాలీ అయితే స్టార్ట్ అయింది. ర్యాలీలో ఏమైనా ఇంట్రెస్ట్గా కనబడదో నేనైతే మీకైతే చూపిస్తాను. అయితే ర్యాలీకి అయితే మాత్రం చాలామంది అయితే వచ్చారు. అసలు బైక్తో వెళ్ళడానికి కూడా ప్లేస్ అయితే లేదు. ఎప్పుడైతే మనం ర్యాలీని అయితే మనమైతే ఎంజాయ్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, ర్యాలీ అయితే చాలా ప్రశాంతంగా సాగుతుంది. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా వెహికల్స్కి వచ్చిపోయిన వెహికల్స్కి కూడా దారి అయితే ఇస్తుంటూ ర్యాలీ అయితే చాలా అద్భుతంగా అయితే కొనసాగుతుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా. అక్కడైతే ఒక టెంపుల్ అయితే చూసారు కదా, దుర్గమ్మ తల్లి టెంపుల్. అదైతే చాలా ఫేమస్. నర్సింపేటకి అయితే మన హెచ్పి పెట్రోల్ బంకు పక్కన అయితే ఉంటుంది. ర్యాలీ అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా ప్రశాంతంగా అయితే సాగుతుంది. ర్యాలీని కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా చాలా సహాయపడ్డారు. అయితే మేమైతే ఇక్కడ ఆగం, పోయే వెహికల్స్కి అయితే మేమైతే దారి అయితే ఇస్తున్నాం. మన వల్ల ఎవరికి ఇబ్బంది అయితే ఉండకూడదు కదా. వెహికల్స్కి అయితే మనమైతే దారి అయితే ఇప్పుడు ఇవ్వడానికి అయితే ఆగాము. ఇవి వెళ్ళిపోయిన తర్వాత మనమైతే ముందుకైతే పోదాం. ఇప్పుడైతే మాత్రం ర్యాలీ అయితే చాలా ప్రశాంతంగా అయితే కొనసాగుతుంది. ఇప్పుడు వరకు అయితే ఏ గొడవ లేకుండా చాలా ప్రశాంతంగా అయితే ర్యాలీని అయితే కొనసాగుతుంది. ఇప్పుడైతే మనమైతే ముందుకైతే పోతాం. ఇంకొంచెం దూరం పోతే టెంపుల్ అయితే వస్తుంది. అక్కడైతే అన్న అయితే దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మన సిఎంఆర్ షాపింగ్ మాల్. మన నర్సింపేట గురించి ఒక పెద్ద షాపింగ్ మాల్ ఇదేని మీరైతే ఇప్పుడు చూస్తున్నారు కదా. మేమైతే ఇంకా ముందుకైతే పోదాం. ఇదంతా మా నర్సింపేట సిటీ అన్న. ఇప్పుడైతే మనమైతే ముందుకైతే పోదాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కాలేజ్ రోడ్ అనమాట. ఇక్కడైతే మన డిగ్రీ కాలేజ్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా పోతే ఒక 100 మీటర్స్లో డిగ్రీ కాలేజ్ అయితే ఉంటుంది. అటు సైడ్ అయితే మన లక్ష్మీ థియేటర్ అయితే ఉంది, మీకు కనిపిస్తున్నది కదా. చాలా ఏలినట్టు థియేటర్ అదైతే మాత్రం. మేమైతే దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడికి వెళ్ళాకైతే మనమైతే కలుద్దాం. మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం గాయ్స్. ఎక్కడైతే అన్న అయితే దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడ నుంచి అయితే మనమైతే పార్టీ ఆఫీస్కి అయితే వెళ్తాం. మనమైతే అక్కడికి వెళ్ళాకైతే కలుద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా వినాయక బొమ్మలు, మట్టి వినాయకులు. ఇవైతే మాత్రం ఇంకా కలర్స్ అయితే వేయలేదు. కలర్స్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఈ వీడియో ఫుల్ వీడియో నేను చేయాలా లేదన్నది మీరైతే ఈ వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి కలర్లు వేసిన తర్వాత. ఈ బొమ్మలు అయితే చాలా రేట్ అయితే ఉంటాయి, ఎందుకంటే మట్టి బొమ్మలు కదా. ఇవి చేయడానికి అయితే చాలా కష్టపడాలి. అచ్చు బొమ్మలు అయితే సింపుల్గా అయిపోతాయి, కానీ మట్టి బొమ్మలు అయితే చాలా కష్టం. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో బొమ్మలు అయితే మాత్రం. నేనైతే ఈ వీడియో చేయాలా లేదన్నది మీరైతే ఈ వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయగలరని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాయస్. ఓకే, మనమైతే ముందుకు పోయాక మనమైతే కలుద్దాం గాయస్. ఓకే గాయస్, అన్న బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్గా జరిగాయి. మేమైతే ఇప్పుడు ఇంటికైతే పోతున్నాం. మా ఫ్రెండ్ అయితే చూసారు కదా ఎలా కూర్చున్నాడో. మా ఫ్రెండ్ అయితే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అయితే నేను వీడియో తీసేటప్పుడు అయితే డ్రైవింగ్ చేసి చాలా అయితే అలసిపోయాడు. అందుకే నేనైతే ఇప్పుడు డ్రైవింగ్ అయితే చేస్తున్నాను. మేమైతే ఇప్పుడైతే ఇంటికైతే పోతున్నాం. ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియో మీకైతే నచ్చి ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గాయస్. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడితో వీడియోనైతే ముగిస్తున్నాను. జై హింద్.